తమిళనాడు బీఎస్పీ చీఫ్ ఆర్మ్స్ట్రాంగ్ ను హత్యకు నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తున్నారు బీఎస్పీ నాయకులు. ఘటనపై సీబీఐతో సమగ్ర విచారణకు డిమాండ్ చేశారు. నిందితులను పట్టుకొని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. నిందితులను పట్టుకునే వరకు తమ ఆందోళనలు కొనసాగుతాయని హెచ్చరించారు. మరోవైపు చెన్నైలోని రాజీవ్ గాంధీ హాస్పిటల్ దగ్గర పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. తమిళనాడు బీఎస్పీ చీఫ్ ఆర్మ్స్ట్రాంగ్ ను రాత్రి దారుణంగా హత్య చేశారు దుండగులు. సెంబియం ప్రాంతంలోని తన ఇంటి సమీపంలో పార్టీ నేతలతో మాట్లాడుతుండగా ఒక్కసారిగా అటాక్ చేసిన గుర్తు తెలియని వ్యక్తులు ఆర్మ్స్ట్రాంగ్ పై కత్తులతో దాడి చేశారు. తర్వాత అక్కడి నుంచి బైక్ పై పారిపోయారు. ఈ దాడిలో ఆర్మ్స్ట్రాంగ్ తీవ్రంగా గాయపడ్డారు. ఆయనతో పాటు దుండగులను అడ్డుకోబోయిన అనుచరులకు గాయాలయ్యాయి. వెంటనే చెన్నైలోని రాజీవ్ గాంధీ హాస్పిటల్ కు తరలించారు. హాస్పిటల్లో చికిత్స పొందుతూ అర్ధరాత్రి చనిపోయారు ఆర్మ్స్ట్రాంగ్. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. దుండగులు ఫుడ్ డెలివరీ బాయ్ల రూపంలో వచ్చి ఈ దాడి చేసినట్టు తెలుస్తోంది. గత ఏడాది జరిగిన గ్యాంగ్స్టర్ ఆర్కట్ సురేష్ హత్యకు ప్రతీకారంగానే ఈ అటాక్ జరిగి ఉండొచ్చని పార్టీ నాయకులు, పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఆర్మ్స్ట్రాంగ్ హత్యను బీఎస్పీ అధినేత్రి మాయావతి తీవ్రంగా ఖండించారు. కేసులో సమగ్ర విచారణ చేపట్టి నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఆర్మ్స్ట్రాంగ్ హత్యపై ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ దిగ్భ్రాంతి చెందారు. ఆర్మ్స్ట్రాంగ్ మృతికి సంతాపం ప్రకటించారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలుపుతూ ట్వీట్ చేశారు. నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు రాహుల్. తమిళనాడు బీఎస్పీ చీఫ్ ఆర్మ్స్ట్రాంగ్ ను హత్యకు నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తున్నారు బీఎస్పీ నాయకులు. ఘటనపై సీబీఐతో సమగ్ర విచారణకు డిమాండ్ చేశారు. నిందితులను పట్టుకొని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. నిందితులను పట్టుకునే వరకు తమ ఆందోళనలు కొనసాగుతాయని హెచ్చరించారు. మరోవైపు చెన్నైలోని రాజీవ్ గాంధీ హాస్పిటల్ దగ్గర పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. తమిళనాడు బీఎస్పీ చీఫ్ ఆర్మ్స్ట్రాంగ్ ను రాత్రి దారుణంగా హత్య చేశారు దుండగులు. సెంబియం ప్రాంతంలోని తన ఇంటి సమీపంలో పార్టీ నేతలతో మాట్లాడుతుండగా ఒక్కసారిగా అటాక్ చేసిన గుర్తు తెలియని వ్యక్తులు ఆర్మ్స్ట్రాంగ్ పై కత్తులతో దాడి చేశారు. తర్వాత అక్కడి నుంచి బైక్ పై పారిపోయారు. ఈ దాడిలో ఆర్మ్స్ట్రాంగ్ తీవ్రంగా గాయపడ్డారు. ఆయనతో పాటు దుండగులను అడ్డుకోబోయిన అనుచరులకు గాయాలయ్యాయి. వెంటనే చెన్నైలోని రాజీవ్ గాంధీ హాస్పిటల్ కు తరలించారు. హాస్పిటల్లో చికిత్స పొందుతూ అర్ధరాత్రి చనిపోయారు ఆర్మ్స్ట్రాంగ్. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. దుండగులు ఫుడ్ డెలివరీ బాయ్ల రూపంలో వచ్చి ఈ దాడి చేసినట్లుగా తెలుస్తోంది. గత ఏడాది జరిగిన గ్యాంగ్స్టర్ ఆర్కట్ సురేష్ హత్యకు ప్రతీకారంగానే ఈ అటాక్ జరిగి ఉండొచ్చని పార్టీ నాయకులు, పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఆర్మ్స్ట్రాంగ్ హత్యను బీఎస్పీ అధినేత్రి మాయావతి తీవ్రంగా ఖండించారు. కేసులో సమగ్ర విచారణ చేపట్టి నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఆర్మ్స్ట్రాంగ్ హత్యపై ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ దిగ్భ్రాంతి చెందారు. ఆర్మ్స్ట్రాంగ్ మృతికి సంతాపం ప్రకటించారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలుపుతూ ట్వీట్ చేశారు. నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు రాహుల్. இனியும் நாங்கள் ஆடுகள் அல்ல, இளிச்சவாய கூட்டம் அல்ல, ஆம் சாங்கு தம்பி நாங்கள், తమిళనాడు బీఎస్పీ చీఫ్ ఆర్మ్స్ట్రాంగ్ ను హత్యకు నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తున్నారు బీఎస్పీ నాయకులు. ఘటనపై సీబీఐతో సమగ్ర విచారణకు డిమాండ్ చేశారు. నిందితులను పట్టుకొని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. నిందితులను పట్టుకునే వరకు తమ ఆందోళనలు కొనసాగుతాయని హెచ్చరించారు. మరోవైపు చెన్నైలోని రాజీవ్ గాంధీ హాస్పిటల్ దగ్గర పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.